హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక నార్మల్ డే రొటీన్ వీడియో అండి. చలికాలం కదా, అంతటా బాగా చల్లగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూర్గులో అయితే చలి నార్మల్గా కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కదా, విపరీతంగా చలేస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఆ టైంలో బాగా ఎండగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మనం అసలు లేవలేకపోతున్నాము. విపరీతమైన ఫాగ్ అండ్ చాలా చల్లగా ఉంటుంది, మంచు కురుస్తుంది. మనం ఈవెన్ బయట కాలనీలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆ నోట్లోంచి పొగలైతే వస్తున్నాయి అనమాట. అంతగా చలైతే ఉంది ఇక్కడ. ఎంత చలి ఉన్నా, ఎండ ఉన్నా, వర్షం ఉన్నా మనకైతే తప్పదు కదా, మార్నింగ్ లేచి పనులైతే చేసుకోవాల్సిందే. సో ఉదయాన్నే లేచేసాను, 6 వరకు లేచాను అనుకోండి, అంతకన్నా ముందేం లేవలేదు. ఆ 6 o'clock వరకు లేచి ఇంటి ముందర శుభ్రంగా తుడిచేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా డే రొటీన్ నార్మల్గా అందరూ చేసే పని నేను కూడా చేస్తున్నాను. సేమ్ వంట పని, ఇంటి పని, అంతే అండి, పెద్దగా వింతేం లేదు. ఇవాళ అయితే ఫుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుందామని అనుకున్నాము. అందుకోసమని రాజ్మా ఒకటి అండ్ మిల్ మేకర్ ఒకటి చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం రాజ్మా కోసము రాజ్మాని మ్యాక్సిమం అయితే నేను ఈ విధంగా ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు తెలియలేదు. డైరెక్ట్గా కుక్కర్లో వేసి ఉడికించాను. బట్ అలా కాదండి, నార్మల్గా అయితే మనము నైటే నానబెట్టుకోవాలి. రాజ్మా అయితే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి మనం కుక్కర్లో వేసి ఉడికించుకుంటే ఫాస్ట్గా ఉడుకుతాయి అండ్ మంచిగా ఉడుకుతాయి అనమాట. నేను ఫస్ట్ టైం చేశాను, సో తెలియలేదనమాట. డైరెక్ట్గా కుక్కర్లో వేసేసి విజిల్స్ పెట్టాను. బట్ 11-12 విజిల్స్ అయినా కూడా ఉడకలేదు. దాదాపు 40 minutes టైం అయితే నాకు పట్టింది. కాకపోతే ఈ విధంగా ఎవరు చేయకండి, నైటే నానబెట్టుకొని మార్నింగ్ కుక్కర్లో వేస్తే 2-3 విజిల్స్ వచ్చే వరకు కూడా అది మంచిగా ఉడికిపోతుంది అనమాట రాజ్మా. నేనైతే కుక్కర్లో ఒక పక్క రాజ్మాని పెట్టేశాను. అండ్ ఆ తర్వాత దానికి కావాల్సిన ఆనియన్స్ అండ్ టమాటా కట్ చేసుకుంటున్నాను. సో అక్కడ రాజ్మాని కుక్కర్లో ఉంచేసి నేను చిన్నగా వేరే పని ఉంటే ఇది మర్చిపోయి వేరే పనికి వెళ్ళిపోయాను అనమాట. మర్చిపోయి కాదు, జస్ట్ 2 minutes వస్తా అని చెప్పేసి. సో అంత లోపలే పెద్దగా ఘోరం జరిగిపోయింది. చూడండి ఏమైందో ఒకసారి చూడండి మీరే. రాజ్మా అడుగు పట్టేస్తామట, మాడిపోయేది. కొంచెం కింద అడుగుకి కొద్దిగా మాడిపోయింది. బట్ వీటికి ఏం కాలేదు, అవి బాగానే ఉన్నాయి, మంచిగా ఉడికాయి అనమాట. కానీ కొత్త కుక్కర్ నల్లగా మాడిపోయింది అనమాట. తెల్ల కుక్కర్ కాస్త నల్లగా అయిపోయింది. సో ఇది తోమడానికి ఏం కష్టపడాలి, అదొక యుద్ధం అనమాట. మాడిపోయిన పాత్రలు తోమడం అంటే అదొక ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఎంత కష్టపడుతూ దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తేవాలనేది అంత ఈజీ ఏం కాదు. అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది. సో పెద్దగా పట్టించుకొని బాధపడాల్సిందేం లేదు. సో ఇప్పుడైతే మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. రాజ్మా కర్రీని చాలా రకాలుగా చేస్తారు. సో బిర్యానీకి ఒక టైపుగా, లేకపోతే రోటీస్కి ఒక టైప్గా చేస్తారు. సో నేనైతే కొద్దిగా ఆకుకూర వేసి ఫ్రై లాగా చేశానమాట. చపాతీకి తినడం కోసం, జొన్న రొట్టెకి తినడం కోసం ఆ విధంగా. సో చపాతీలు చేశాను, దానికోసం అని చేశాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అనమాట ఏం కావాల్సి అవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేయాలన్నమాట. వేసి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో మెంతెం కూర వేసుకోవాలన్నమాట. సో నేనైతే మెంతెం కూర వేసుకున్నాను. మనం మెంతెం కూర అనే కాదు, ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ లాగా చేద్దాం అనుకున్నాను కాబట్టి సో ఇవన్నీ కొద్దిగా హెల్తీగా చేశానమాట. మెంతెం కూర అయితే వేసాను బాగా. సో మెంతెం కూర వేసి అది మొత్తం బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా రాజ్మా వేసుకున్నాను. కారం పొడి, ఉప్పు, ఇంకా ధనియా పౌడర్ వేసేసుకొని బాగా మగ్గనిచ్చారనమాట. అంతే, చాలా సింపుల్ రెసిపీ. మనం నార్మల్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే, బట్ కాకపోతే ఇందులో రాజ్మా ఎక్కువగా యాడ్ చేశారనమాట, ఎక్స్ట్రా యాడ్ చేశాను. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. మనం తప్పకుండా చపాతీలోకి తినొచ్చు, దీన్ని పూరీలోకి కూడా తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు. ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే మనము వీక్లీ వన్స్ కానీ తీసుకుంటే చాలా మంచిది, ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. సో ఇవాళంతా ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించే ఆలోచిస్తున్నాం కదా. సో అందుకోసమని నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అనమాట. సో మిల్ మేకర్ కర్రీ కూడా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్. సో తరచుగా తీసుకుంటే ఇది కూడా చాలా మంచిది. ఇది చేయడం చాలా ఈజీ. మిల్ మేకర్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. మిల్ మేకర్తో బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పలావ్ చేసుకోవచ్చు.
సో ఏ రకంగా అయినా మనం తీసుకోవచ్చు. కాకపోతే కొద్ది మందికి పెద్దగా మిల్ మేకర్ ఇష్టం ఉండదు. ఒకప్పుడు నాకు కూడా ఇష్టం ఉండేది కాదు, బట్ ఇప్పుడైతే తీసుకుంటున్నాను. సో దాని గురించి తెలిసింది కాబట్టి ఎలాగోలా కన్జ్యూమ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఈ మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ని బాగా బాయిల్ చేయాలి. అవి బాగా బాయిల్ అయ్యే టైంలో మనం ఎన్ని కావాల్సితే అంత మిల్ మేకర్ అయితే అందులో వేసుకోవాలి. జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసి మిల్ మేకర్లో ఉన్న వాటర్ని వంపేసి మిల్ మేకర్ని మొత్తం పిండుకోవాలన్నమాట. వాటర్ మొత్తం తీసేసి మిల్ మేకర్ని చల్ల నీటితో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఉండకూడదు, ఎందుకంటే ఎక్కువగా వేడిగా ఉంటే కనుక అవి బాగా స్మూత్ అయి మెత్తగా ఇంకా విరిగిపోతూ ఉన్నట్టు ఉంటాయన్నమాట. ఈ విధంగా మిల్ మేకర్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు అంటే ఆనియన్స్ అండ్ టమాటా అన్నీ వేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే పసుపు, ఉప్పు, కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఒకవేళ అవసరమైతే మనం కొద్దిగా జ్యూసీగా కావాలి అంటే కనుక మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఈ టమాటాలే బాగా స్మూత్గా గ్రేవీ లాగా కావాలి. ఎందుకంటే సపరేట్గా మనం టమాటా ప్యూరీ లాంటివి ఏం వేయము, అంటే గ్రేవీ కోసం సపరేట్గా ఏం యాడ్ చేయం కాబట్టి. సో కొద్దిగా వాటర్ వేసుకొని వీటినే బాగా మగ్గనిచ్చుకోవాలి. సో ఇది కొంచెం మనకు జ్యూసీగా అంటే గ్రేవీ లాగా వస్తుందన్నమాట. తర్వాత ఇది బాగా ఉడికింది అని అనిపించిన తర్వాత మనము ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసి మనం బాగా కలుపుకోవాలి. అండ్ వాటిలో అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ మిల్ మేకర్ని ఈ రెసిపీతో కలిసి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత ఇదంతా రెడీ అయిన తర్వాత మనం పైనుంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా ఒక 2 to 3 minutes మనం బాగా మగ్గనిస్తే సరిపోతుంది. మనకు కావాల్సిన మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇదైతే జస్ట్ మనం రైస్కి పనికిరాదు, కానీ ఈ విధంగా చేస్తే కనుక మనం చపాతీలోకి కానీ రోటీలోకి కానీ తినేసేయచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా కుదిరితే ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. సో ఈరోజైతే మనం తెలుసుకున్నాం కదా 2 ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనమాట, రాజ్మా అండ్ మిల్ మేకర్. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఈ 2 రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మా ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.